మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు మరి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి రెండవసారి పూజా బ్రహ్మానంద రెడ్డి గారికి మళ్ళీ ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో టికెట్ ఇచ్చారు. సరే, మరి పూజా బ్రహ్మానంద రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినారా, నేను అసలు కల్తీ విత్తనాలను చేస్తున్నామని అన్నారు. దాని మీద ఆధారాలు ఉంటే పోటీ నుంచి విరమించుకుంటా అని చెప్పి ముఖ్యంగా నేను ఆయనను తీసుకెళ్ళి, అయితే గన్మ్యాన్లు కానీ సెక్యూరిటీ కానీ ఎవరు ఉండకూడదు, తీసుకెళ్ళి ఒక ఊర్లో నిలబెడితే ఆయన ఫలానా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి అని గుర్తిస్తే ఏ ఊర్లోనైనా మేము పోటీ నుంచి విరమించుకుంటాం. కాదు, నకిలీతో మునిగిపోయామని చెప్పి రైతులు చెప్పింది. ధర్నా చేశారు. ధర్నా చేసి వ్యవసాయ అక్కడ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి తాళాలు వేశారు, సిబ్బందిని బయటికి పంపించారు. ఇదే కాదు, కలెక్టరేట్ ముట్టడి కూడా చేశారు. కల్తీ విత్తనాలతో నిండా మునిగిపోయారు రైతులు అని చెప్పి. ఈరోజు నేను చెప్పేది కాదు, మొత్తము వెళ్ళిపోయింది. ఒక వీడియో, ఒక కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక వీడియో కూడా పెట్టారు, చాలా చక్కని వీడియో. నకిలీ విత్తనాలతో లక్షల ఎకరాల్లో నష్టం. ఎవరు దీనికి బాధ్యులు? ఓ ప్రజాప్రతినిధి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన దీంట్లో ఈ ముఠా నాయకుడు, కల్తీ విత్తనాల నాయకుడు, వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు. ఈరోజు ఎవరు దీంట్లో మంచి విత్తనాలు వేస్తే అసలు నువ్వు అంత తిరిగి తెలుసుకోలేవు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని పెట్టలేకపోతే మీరు, గుడ్డా వెంకటరెడ్డి గారు అమర దానకరుడు, ఆయన విగ్రహం పెట్టకపోతే ఉయ్యలవాడలో పుట్టిన గ్రామంలో. ఈరోజు ఒకటే చెప్తున్నా, నువ్వు చేసిన ఘనకార్యాలు, రైతులను ఆదుకున్నవి ఏమో చెప్పు. రైతులను మీరు నాశనం చేశారు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వ్యాపారాలు చేశారు. అది ఇప్పుడు కావాల్సింది ఈరోజు. అంతేగాని రైతులను ఆదుకున్నాము చాలా పెద్ద. ఇప్పుడు చూడండి, 117 ఏళ్ల పరిశోధన స్థానం ప్రాణం తీశారు. ఆర్ఆర్ నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం 50 ఎకరాలు వైద్య కళాశాలకు కేటాయింది. వైద్య కళాశాల ఎందుకు కట్టలేరు? ఈడ 117 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ను సర్వనాశనం చేసి పెడుతుంది మీరు. లాస్ట్కు మీరు హాస్పిటల్ ముందరున్న కొట్టాలి కదా, మొత్తం బీకిస్తేవి. ఇటు సైటు ఉన్నటువంటి ఏది బొగ్గు లైన్ కదా, ఆ బొగ్గు లైన్లో మొత్తం బీకిస్తేవి. ఇది మీరు మీ ప్రజల కోసమా లేకుంటే నీ కోసమా? అసలు మీరు సమాధానం చెప్పండి. ఈ యొక్క ఆర్ఆర్ఎస్ ను మీరు అది నాశనం అవుతుంటే మీరు ఏ రకంగా దాన్ని అడ్డుకున్నారు? లేదే, ఉన్నటువంటిది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రీసెర్చ్ సెంటర్ ను మీరు ఏ రకంగా దాన్ని చేస్తే మీరు చెయ్యండి. ఓ పెద్ద హాస్పిటల్ కట్టండి, బ్రహ్మాండంగా ఉంది కదా. నూలుమిల్లు అది ఎన్ని ఎకరాల్లో ఉంది? దాదాపు. ఎంపీ పోచా జాడెక్కడ? దీనికి సమాధానం చెప్పండి. నేను చెప్పేది కాదు, ఇవన్నీ పోయినాయి, ప్రజల్లోకి పోయినాయి. నీ జాడెక్కడ? ఇదేం ఇప్పుడుది కాదు, ఇది ఈ రామాయణం ఇప్పుడుది కాదు. ఇది నేతల స్థిరాస్తి అజెండానే వీళ్ళది.
ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఈ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్ ఇక్కడ చాలా మంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు ఈ నంద్యాల పట్టణంలో ఈ పొల్యూషన్ నుంచి. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఏం చర్యలు? కుందు నదిలో అయితే చేపలు గీపలు అన్నీ చచ్చిపోతున్నాయి. ఆ విషము అక్కడ ఆ దాంట్లో చేరి మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను నేను. గోర్కల్లు రిజర్వాయర్ కుంగిపోతే మీ దగ్గర ఫండ్స్ అనేటివి లేక గ్రీన్ కోవాన్తో డబ్బులు పెట్టించి దాన్ని కొంచెం రిపేర్ చేశారు. అది ఎప్పుడోసారి కుంగిపోయేది ఖాయం. అన్నీ నిలబడిపోయినాయి. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం తెలంగాణ వాడు కొట్టుకొని పోతుంటే నువ్వు ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా ఎంపీగా? ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడన్నా పర్యటించారా? శ్రీశైలం ప్రాజెక్టు గురించి కానీ మన రాయలసీమ హక్కులను గురించి కానీ ఈ ప్రాంతానికి కావలసినటువంటి నీటి వాటాలు సాధరించే దాంట్లో కానీ కృష్ణా బోర్డు అది వాస్తవంగా అయితే అది కర్నూలులో నంద్యాలలో పెట్టాలి. దాన్ని తీసుకుపోయి అన్నో పెడతామంటే కూడా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, దాన్ని ప్రస్తావన చేయలేదు. మీరు ఈ రకంగా అన్ని చేయి జారిపోతున్నా మీరు అడ్డుకోలేదు. బాధాకరమైనటువంటి విషయం. మీ రియల్ ఎస్టేట్ దందా, మీ ఆస్తులు, మీ విత్తనాలు ఇవి తప్పక వేరే కథనే లేదు. ప్రజలకు ఒక్కటి కూడా చేయలేదు. ఈరోజు చూడండి, మీరు రైతులే వచ్చారు ఆ ఊర్లో షాజరాజు మేమేమలా ఇదొక గ్రామం. జస్ట్ వన్ ఇన్సిడెంట్ చెప్తున్నా. ఎన్ని గ్రామాలు, ఈవెన్ చెర్ల, అదే రకంగా మీకు అక్కడ ఉయ్యలవాడ మండలం, అన్ని మండలాల్లో కొంపలు కూల్చి వచ్చారు. రైతుల కొంపలు కూలిపోయినాయి ఫైనాన్షియల్ గా. వీళ్ళు కూడా చెప్తారు చూడండి అన్నా. 1990లో ఒక సాధారణ వ్యక్తి. అప్పుడు సీడ్ ప్రాసెస్ కింద మీ ఊళ్ళో మీకు సీడు జొన్న ఇస్తాను, జొమ్మ ఇస్తాను, మీరందరూ బాగుపడతారని చెప్పి మా ఊళ్ళో 1990లో ఒక 200 ఎకరాలు ఫస్ట్ టైం 200 ఎకరాలు ఇచ్చాను. అదంతా మేము బాగా మందు వేసి బాగా పెరిగాం. మా పొలాలంతా బ్లాక్ సాయిల్, మామూలుగానే 25 బస్తాలు జొన్న వస్తాయి. అటువంటి పొలంలో సీడ్ అంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తామంటే రేటుకు ఆశపడి సీడ్ జొన్న వేసాం ఆయన మాట ప్రకారం. కానీ పంట వచ్చినాక జొన్నలన్నీ తయారైన తర్వాత చెకింగ్ అని చెప్పి ఆయన ఏవి కానీ ఇవో కానీ అందరూ తీసుకొస్తే ఇవి నకిలీ విత్తనాలు, ఇది సీడు పనికిరాదు, మీకు ఎవరిచ్చారో మాకు తెలియదు, మేమైతే కొనమని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు. వెంటనే మేము రవాణా గారు ఏమన్నా మీరే కదా ఇచ్చింది, మరి మాకు పొలాల కల్లా నష్టపరిహారం మంచిది అంటే మీరు కోసేసుకొని కమర్షియల్గా అమ్ముకోండి, నష్టపరిహారం గురించి మాట్లాడదామని చెప్పాను. ఆ తర్వాత మేము నమ్మాము. సరే అన్ని కోసి పైరు కోసేసి 180 రూపాయలు కూడా కొన్ని దిక్కు లేదు. అసలు అవి రొట్టె కావు, ఏమి కావు, పశువులు తినవు, ఏమున్నప్పుడు కోళ్ళ ఫారాలకు వేసుకోవాల్సింది. అటువంటి పరిస్థితుల్లో మా ఊరు పెద్దలైనటువంటి దామోదరం చౌదరి గారు మా కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి, అన్న మాకు మీరు ఏదైనా కానీ రైతులు ఇబ్బంది పడతారు, మీరు మాట్లాడండి అని మీరు చెప్పడం వల్ల వాళ్ళు పిలిచారు. పిలిపితే డబ్బులు ఏర్పాటు చేస్తామని అన్నాడు. అంతటోనే చాలామంది రైతులు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇంత వేసిన వాళ్ళంతా ఇంత నష్టం జరిగింది, మన పిల్లలు పిల్లలు చేసుకోలేము, ఏం చేసుకోలేమని ఆత్మహత్యలు చేసుకుని చాలామంది ఇబ్బంది. అటువంటి టైంలో నష్టపరిహారం కట్టిస్తామన్నాడు. వచ్చిన వెంటనే వీళ్ళందరూ మీద ఒకటి మాకు డబ్బులు ఇస్తామో లేదంటే మాకు కొట్టే టైంలో అంతా పడిపోయాయి. నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పాయని ఒక పైసా ఇంతవరకు ఇవ్వండి. ఇంకా మేము ఆయన స్థాయి పెరిగిపోయింది. ఇంకా రైతులు ఇక ఏం చేస్తారు? అప్పుడు ఇంత ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, పేపర్లు లేవు, ఇవన్నీ లేవు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఆ విధంగానే ఆయన ఈ రోజుకు కొన్ని కోట్లకు అధిపతి అందరినీ పుత్రం చలాయిస్తున్నాడని నా మనవి. కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి దయచేసి రైతుల ప్రాణాలతో మానవ ప్రాణాలతో చెలగాట మాడవద్దని నీకు మీ ప్రింట్ మీడియా ముఖంగా మీ పత్రికా ముఖంగా ఆయన తెలియజేస్తున్నాం. మాది నంద్యాల మండలం చాబోలు గ్రామము.
మేము దళిత రైతులము. మా పొలంలో దాదాపు 10 ఎకరాలు అటు రైతులది, ఆ సైడు ఈ సైడు రైతులు, నడమ వేసి వాళ్ళం మాది 2.5 ఎకరం. అంతా కలిసి ఒకేసారి కేసుకేనాలకు మట్టికి అమ్మేసినారు. మాది వాళ్ళతోటి అమ్మేసినాం. సగం తీసుకున్నారు అవసరం ఉన్న కాడికి, మిగతాది అట్లే పెట్టారు. అప్పుడు ఈ పోచా బ్రహ్మానంద రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి, మీకు ఇక్కడ ఊట చెరువు పెడతాము, మీ ఊరికి మంచి చేస్తాము, ఈ గుంతలలో మాకు ఇచ్చేయండి, మేము మీకు లబ్ధి చేకూర్చాము అని ఆ రెడ్డి గారితో వారితో మాట్లాడుకున్నారు. సరేలేమని వాళ్ళు ఇచ్చేసినారు. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత సంవత్సరం గ్యాప్తో మమ్మల్ని అడిగినారు. మమ్మల్ని అడిగితే సరే మాకుండేది ఆ పొలం, మేమేం చేస్తామయ్యా, ఇచ్చి ఏం చేసుకోలేము, మేము దళితులము, మాకు పొలాలు లేవు అని అంటే, లేదయ్యా మీకు పొలానికి పోయినంత మాత్రాన మీరు ఇబ్బంది పడాకరి, మీరు 4 అన్నదమ్ములం. మేము, మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ పేరు మార్తమ్మ, 4 అన్నదమ్ములు, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా, తర్వాత నీకు ఒక డీలర్షిప్ ఇప్పిస్తా, ఇవల్ల కలిగినప్పుడు నువ్వు ఆ పొలానికన్నా మెరిట్గా నీకు ఆదాయమే కలగజేస్తామని మా ఊరు రైతులు శిల్పా మోహన్ రెడ్డి ఇంట్లో, అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు శిల్పా మోహన్ రెడ్డి, ఆయన ఇంట్లో పంచాయతీ పెట్టించారు. సరేలేమని వినుకున్నాము. వినుకొని ఆయనకు మేము ఇచ్చేసినాం. ఆ మిగతా రైతులమ్మడి మా పొలం కూడా ఇచ్చేసినాం. ఒక 5 నెలలు 6 నెలలు తర్వాత ఆ పొలంలో ఉన్న మట్టెల్లో తోలేసుకున్నాడు. ఆ పొలం అవతల వాళ్ళ పొలంలో మట్టి లేదు, మాది సగమే అయిపోయింది. సగం అట్ట అంటే 1.5 ఎకరం అయిపోయింది, 1.5 ఎకరం అట్టనే ఉంది. 1.5 ఎకరం మట్టెలో ఆయన ఫ్యాక్టరీ తోలుకున్నాం. మేము పోయినాం, ఏంటి సార్ మీరు మట్టెలో తోలుకుంటున్నారు సార్, మాకేం సమాధానం చెప్పలే, ఉద్యోగం ఇప్పిస్తామంటే, డీలర్షిప్ ఇప్పిస్తామంటే ఏం చేయలేదంటే, ఓవయా ఈ పొలాలలో మీ ఎస్సీ వాళ్ళవే, మేము ఇప్పుడు వెనక్కి ఇచ్చామా మీకు, మళ్ళా వచ్చినావు పోవాయా అన్నాడు. అంటేనే మేము 4 అన్నదమ్ములు పోయి వెనకన్నాడు. మరుసటి రోజు పోయినాం. మరుసటి రోజు 5 ఆటోలకు మనుషులను తీసుకొని ఫ్యాక్టరీ మీదకి పోయినాం. మీరు చేసేది అన్యాయం చేస్తున్నారు, మా భూమికి అన్యాయం చేసి మా నోటికాడికి కొడుతున్నారు, మీది మంచిది కాదని పోయినాం. పోతే ఆయన ఏమన్నాడంటే, మీరు కాదు, మేము కొనిందల్లా ఈ దళితులదే, దళితులకు మళ్ళీ మీకు ఇచ్చినాక, మీరు మాకు ఇచ్చినాక మేము ఇచ్చాము మీకు, సెక్రటరీ రా ఇలా బయటకు తప్పురా అన్నాడు. అంటేనే రాళ్ళు తీసుకొని వెనకంబడి పడినాం. ఫ్యాక్టరీలోనే వెనకంబడి పడినాం. మేము వెనకంబడి పడితే గేట్లు బంద్ చేసినాడు. సెక్యూరిటీలు మాకన్నా ఎక్కువ వచ్చి మమ్మల్ని బయటికి దొబ్బేసినారు. బయటికి దొబ్బేచ్చే సరేలేమని మేము చేసేది ఏం లేకపోయింది. సరే కలెక్టర్లకు వాళ్ళకి వీళ్ళకు నానాక ఇబ్బందులు పడినాం. దాదాపు 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసి అరిగిపోయినాం సార్. ఇది సాధ్యమైనంత వరకు విలేకరులకు తెలిసే ఉండొచ్చు, ఇది ఇప్పటిది కాదు సమస్య. మా కడుపు కొట్టడానికి ఆయనకు మనసులో వచ్చిందయ్యా. ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచో సార్ మేము బంగపోయి అడిగాము, ఏం సార్ మాది అని అంటే, రావాకరి అది మాది భూమి, నేను ఇక్కడ కాలేజీ కట్టాలనుకున్నాను, నీడాడుంది ఇంకా భూమి, నీది లేదు పోవన్నాడు సార్. ఒకసారి ఇంకొకసారి ప్రభుత్వం అండగా ఓట్లు వేయనేకూడదు సార్. త్యాగాలు చేశాం, ఎన్నో చేసినాం సార్, ఆఖరుకు మాకు మిగిలింది ఏమి లేదు సార్. ఇటువంటి ఆయనకు ఓట్లు